10th March 2022, Secunderabad. ఒక చిన్న ప్రస్తావన మనవి కూడా. మా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి స్పిరిచువల్ రెయిన్బో, ఈ మధ్య దాన్ని కొంచెం మార్చి స్పిరిచువల్ రెయిన్బో తెలుగు అని కూడా పెట్టాము. ఎందుకంటే స్పిరిచువల్ రెయిన్బో మీద చాలా ఉన్నాయి యూట్యూబ్లో, అందుకనే స్పిరిచువల్ రెయిన్బో తెలుగు అని పెట్టడం జరిగింది. అంతేకాకుండా చాలా ఏళ్ల క్రితమే మాకు ఒక బ్లాగ్ కూడా మేము స్టార్ట్ చేసాం. అది www.sridatta.info. అలాగే శ్రీపాద దత్తసాయి సొసైటీ అని అదొక వెబ్సైట్ కూడా ఉండేది. ప్రస్తుతం శ్రీదత్త.info బ్లాగ్ వెబ్సైటు, ఆ తర్వాత స్పిరిచువల్ రెయిన్బో, ఈ రెండు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కేవలం భక్తి కీర్తనల కోసం, ఆధ్యాత్మిక కీర్తనల కోసం స్పిరిచువల్ మ్యూజిక్ అని ఇంకొక యూట్యూబ్ని కూడా మేము మొదలుపెట్టాం. మీరందరూ ముందుగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం నా వయసు 71 ఏళ్ళు దాటాయి. ముందులాగా నాకు స్వరం అంతగా సహకరించటం లేదు, కానీ కొన్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, అంతేకాకుండా అసలు సిసలైన భారతదేశం అంటే ఏమిటి, సనాతన ధర్మంలో మనం ఎలా ఉండేవాళ్ళం, ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఒకప్పుడు, ఏ విధంగా మన మంచితనం వల్ల ఈ విదేశీ దురాక్రమణదారులు మేకవన్నే పులులో మాదిరిగా పైకి మంచిగా మాట్లాడుతూ వచ్చి మన అహింసావాదాన్ని తెలుసుకొని అనేక మాయోపాయాలు పన్ని ఏ విధంగా మన సమస్త భారతీయ సంస్కృతిని, విజ్ఞానాన్ని సమూలంగా పెరికివేసి దాని స్థానాన్న వాళ్ళ సంప్రదాయాలని, వాళ్ళ సంస్కృతిని ఏ విధంగా అక్కడ ప్రతిష్ఠించారో అన్నది ఈ ప్రస్తుతం మన భారతీయులు 95% వరకు వారికి ఏమీ తెలియదు. 800 ఏళ్ళు ఈ తురుష్కుల పాలనలో, దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలనలో మనకి వాళ్ళు ఇచ్చింది ఏమిటంటే ఆత్మన్యూన్యతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాత్రమే మనకిచ్చారు. నేను నా వృత్తిరీత్యా దాదాపు ఒక 17 ఏళ్ళు ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నాను. అంటే కెన్యా, ఉగాండా, టంజానియా. అలాగే నాకు చాలామంది యూరోపియన్స్తో కూడా
వ్యవహారపరంగా లావాదేవీలు ఉండేవి. వాళ్ళతో ఎన్నో విషయాలు చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. బెల్జియన్స్, జర్మన్స్, సౌత్ ఆఫ్రికన్స్, బ్రిటిషర్సు, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల వాళ్ళు, ఇజ్రాయేలీ వాళ్ళు, ఫ్రెంచ్, వీళ్ళందరితో కూడా నాకు చాలా సన్నిహితంగా వ్యాపార పరంగా లావాదేవీలు ఉండేవి. ఈస్ట్ ఆఫ్రికా మరి చాలా విస్తృతంగా నేను పర్యటించాను. నాకు అర్థమైంది ఒక విషయం ఏమిటంటే, మొత్తం ప్రపంచాన్ని ఈ ఐరోపా దేశస్థులు వాళ్ళలో వాళ్ళు పంచుకున్నారు. పంచుకోవటమే కాకుండా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఖనిజాలని, ఖరీదైన అరుదైన ఖనిజాలని దోచుకోవటమే కాకుండా అటు ముస్లిం వాళ్ళు తమ ఇస్లాంని ప్రచారం చేసుకోవటానికి అనేక లక్షల మందిని మత మార్పిడులు చేయటం, అలాగే ఇక్కడ క్రిస్టియన్స్, యూరోపియన్స్ వచ్చి ఆ దేశంలో కొన్ని లక్షలాది మందిని క్రిస్టియన్స్గా మార్చటం, ఆ విధంగా వాళ్ళ బయట ఉండి ఆ దేశాలకి స్వాతంత్రం వచ్చినా కూడా వాళ్ళే అన్నీ నిర్ణయిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఉగాండాలో ఏ ప్రెసిడెంటు, ఏ మతస్థుడు, క్యాథలిక్ వాడా, ప్రొటెస్టెంట్ వాడా, ఎవరు అక్కడ లీడర్గా ఉండాలి, వాళ్ళు ఏం చదువులు చదవాలి, ఇవన్నీ కూడా వాళ్ళే నిర్ణయిస్తుంటారు ఇప్పటికీ కూడా. అయితే నాకు ఎంతో బాధ కలుగుతూ ఉండేది. జంజిబార్ పట్టణం పేరు మీరు వినే ఉంటారు. మీరు హిస్టరీ గనక మీకు చిన్నప్పుడు చదివి ఉంటే, అక్కడ స్టాన్లీ అండ్ లివింగ్స్టన్ అనే ఇద్దరు యాత్రికులు చీకటి ఖండంగా పేర్కొనబడే ఆఫ్రికాకి రావటం, వాళ్ళు ఇక్కడ టాంగనీకా, అప్పట్లో టాంగనీకా అనేవాళ్ళు, టాంగనీకాని కనుక్కోవటం, ఆ టాంగనీకాకి పక్కనే జంజిబార్ అని ఒక ద్వీపం ఉంది, దాన్ని ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. ఆ చిన్న ద్వీపాన్ని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ వాళ్ళు పడవల్లో వచ్చి అక్కడ అమాయకమైనటువంటి ఆఫ్రికన్ తెగలు ఎన్నో తెగలు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా పట్టుకొని చేతికి సంకెళ్ళు వేసి వాళ్ళని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళి వంకాయ సరిగా ఉందా లేదా, ఫలానా కూరగాయలు సరిగా ఉన్నాయా లేదా అని పట్టుకొని చూసి తడిమి జాగ్రత్తగా కొంటామో, అలాగే ఈ జంజిబార్ అనే ద్వీపం టాంగనీకాకి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఇప్పటికీ కూడా ఆ ఓల్డ్ పాత బానిసలు అమ్మే అంగడి ఉంది. అక్కడ ఇలా బందీలుగా దొంగతనంగా పట్టుకొచ్చినటువంటి ఈ ఆఫ్రికన్స్ని వాళ్ళు వేలం పాట పాడుతూ ఉంటారు.
చేతిలో ఆ కర్ర పట్టుకొని ఆ బానిస చేతులకి సంకెళ్ళు వేసి వాడి భుజాల మీద దెబ్బలు కొడుతూ, చూడండి వీడికి కండలు ఎంత గట్టిగా ఉన్నాయి అని చెప్పటం, పెదాలన్నీ పైకి లాగి పళ్ళన్నీ సరిగా ఉన్నాయి చూసుకోండి, వీడు మీకు బాగా పనికొస్తాడు అని గట్టిగా వేలం పాట పాడుతూ ఉండేవాళ్ళు. అటు పక్కన ఆ నల్లజాతీయుడి చెల్లెలు ఉంటుంది, ఇంకో తమ్ముడు ఉంటాడు, ఇంకో అన్నగారు ఉంటాడు. ఈ విధంగా వేలం పాట వాళ్ళు పాడి ఒక్కొక్కళ్ళకి ఆ రోజుల్లో 2 రూపాయలు 3 రూపాయలు, చాలా కాలం అక్కడ రూపాయలు కూడా చలామణిలో ఉండేవి, ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్రికాలో, అందులో ఈ టాంజానియాలో. ఇప్పటికి కూడా ఆ మార్కెట్ ఉంది. నేను ప్రతి నెల వృత్తిరీత్యా వెళ్ళినప్పుడల్లా, అది చూసినప్పుడల్లా నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఒకటే కుటుంబానికి చెందిన భర్తని ఒకడు కొనుక్కుంటాడు, భార్యని ఇంకోడు కొనుక్కుంటాడు, 2 కూతుళ్ళని ఇంకొకళ్ళు కొనుక్కుంటారు విడివిడిగా. అన్నాదమ్ములు అక్క చెల్లెలంతా విడివిడిగా ఎవరెవరు కొనుక్కుంటారో వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 2 గదులు ఉంటాయి, చిన్న గదులు. మగవాళ్ళని ఒక గదిలో, ఆడవాళ్ళని ఒక గదిలో, అంటే ఒక 25 మంది ఉండే ఆ గదిలో ఒక 150 మందిని కాళ్ళకి చేతులకి బేడీలు వేసి అమానుషంగా ఆ గదిలో పెడుతుంటారు. పొద్దున్నే లేచేసరికి దానిలో ఒక 20-30 మంది చచ్చిపోయి ఉంటారు. దుర్వాసన, దుర్గంధం, అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళని, స్వేచ్ఛగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బానిసలుగా వాళ్ళు అమ్మిస్తూ ఉంటారు. ఎప్పుడైతే లివింగ్స్టన్ స్టాన్లీ వచ్చారో, టాంగనీకాని కలిశారు. ఈ టాంగనీకా తర్వాత ఈ జంజిబార్ అనే ఐలాండ్, ఈ 2 కలిసినప్పుడు దాన్ని టాంజానియాగా చెప్పటం జరుగుతూ ఉండేది. దీన్ని గురించి నా వివరంగా ఉండే పుస్తకాన్ని నేను త్వరలోనే మీకు అందిస్తాను. మా యూట్యూబ్ అనగానే కేవలం ఆధ్యాత్మిక విషయాలే అన్నీ ఉంటాయి. ఏ 50 ఏళ్ళ తర్వాత వాళ్ళకో 60 ఏళ్ళ వయసు పడ్డ వాళ్ళకే పనికొస్తాయి అనే ఒక భావన ఉంది. అది సరైనది కాదు. ఆధ్యాత్మికత అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉండాలి. ప్రతిరోజు కూడా నేను ఇండియాలో చూస్తుంటాను, ఈస్ట్ ఆఫ్రికాలో కూడా చూస్తుంటాను. ఆదివారం అయితే సరే క్రిస్టియన్స్ అందరూ పిల్లలతో సహా, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలతో సహా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతారు. అలాగే 5-6 ఏళ్ళు చిన్నపిల్లలు కూడా మసీదుకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. కేవలం మన హిందువులు మాత్రమే వాళ్ళకి అలవాటు లేదు. వేదాంతం అంటారు, పనికిరాంది ఇప్పుడా, 50 ఏళ్ల తర్వాత చూసుకోవచ్చు కదా అని ఒక వెటకారపు ధోరణి కేవలం మన ప్రస్తుత హిందూ సమాజంలో ఉంది. మా చిన్నతనంలోనే ఉండేది, ఇప్పుడు మరీ అది 100% ఎక్కువైపోయింది. కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంత ఆసక్తికరమైన టీవీ సినిమాలు వస్తున్నా కూడా, అదే ముస్లిమ్స్ అయితే నమాజు టైంకి అక్కడి నుంచి వెళ్ళిపోయి కింద ఒక చిన్న గుడ్డ పరుచుకొని నమాజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా ఏదైనా ముఖ్యమైన పండుగ వస్తే ఈ టీవీల ముందు కూర్చొని ఉండరు వాళ్ళు. నేను ఒకరోజు బోస్టన్లో మా అబ్బాయితో పాటు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, అక్కడ సాయంత్రం చీకటి పడుతోంది, 7 గంటల ప్రాంతం అనుకుంటాను. నేను బయటికి వచ్చేసరికి నాకు ఆశ్చర్యకరంగా ఒక దృశ్యం కనిపించింది. అక్కడ పార్కింగ్ లాట్లో ఒకతను ఒక చిన్న వస్త్రాన్ని వేసుకుని దాని మీద కూర్చొని అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. నాకు అర్థమైంది, బహుశా అతను నమాజ్ చేసుకుంటున్నాడని. మా అబ్బాయిని అడిగితే అవును, అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని చెప్పాడు.
ఎక్కడ ఉన్నా ఏ సమయంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ సమయంలో మొహమాట పడకుండా ట్రైన్లో ఉన్నా కూడా ఎవరిని వాళ్ళు ఏమీ లక్ష్యం పెట్టకుండా అక్కడే ఆ కాస్త జాగాలోనే వాళ్ళు నమాజు చేసుకుంటారు. అది చిన్నపిల్లలైనా సరే, మధ్య వయస్కులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఆ విధంగా చేస్తుంటారు. కేవలం మన హిందువులు, నిజానికి హిందూ అనే పదం మన సనాతన ధర్మంలో లేనే లేదు. మనమంతా భారతీయులు. కేవలం మన భారతీయులకు మాత్రమే మన చరిత్ర తెలీదు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అసలు తెలీదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఎంతో సుఖంగా, హాయిగా, ఆనందంగా గడుపుకుంటున్నాం. సినిమాలు చూస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పిక్నిక్కి వెళ్తున్నాం, ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇది అంతా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కొన్ని లక్షలాది మంది, కోట్ల మంది, ఎంతోమంది త్యాగం చేసిన, ప్రాణాలు బలిదానం చేసిన తర్వాతే మనకి ఈ స్వేచ్ఛ వచ్చింది. దీనిలో జమీందారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉరికంబానికి ఎక్కి తూటాలకి బలి అయిపోయిన తర్వాతే మనకి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనకి ఈ సినిమా తారల గురించి ఇన్ని వివరాలు నేను ఇప్పుడు ఉధమ్ సింగ్ అంటే మీకు తెలుసా అంటే చాలామంది తెలియదు అంటారు. భగత్ సింగ్ తెలుసా తెలియదు అంటారు. రాజ్గురు తెలుసా తెలియదు అంటారు. అదే ఏ సినిమా వాడు ఏ రోజు ఎప్పుడు పుట్టాడు, వాడి పుట్టినరోజు ఏమిటి, ఇవన్నీ టక చెప్పేస్తూ ఉంటారు. తర్వాత దానిలో మళ్ళీ బహుమానాలు ఉంటాయి. ఈ క్విజులన్నీ పెడుతుంటారు. ఎవరు ఇలా చెప్తే వాళ్ళకి బోళ్ళని బహుమతులు ఇస్తూ ఉంటారు. అదే దేశభక్తుల గురించి అడగండి, ఒక్కడికి ఏమీ తెలీదు. అంటే ఈ ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళకే తెలియదు. వాళ్ళు కేవలం డబ్బు దాని వెంట పడ్డారు. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో వ్యాస మహర్షి అన్నీ మన పురాణాలన్నీ చెప్పాక ఎంతో కొరతగా ఉండి అయ్యో ఏదో తక్కువైంది అనుకున్నప్పుడు ఆయనకు స్ఫురించింది ఏంటంటే భవిష్య పురాణం మనం రాయాలి. రాబోయే రోజుల్లో ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారో అన్నది ఆయన చాలా చక్కగా ఆ రోజుల్లోనే, అంటే ఆ కృతయుగంలోనే ఈ భవిష్య పురాణాన్ని కూడా రచించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అలాగే అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే వీరబ్రహ్మం గారు కూడా చెప్పారు కాలజ్ఞానంలో అలాగే జరుగుతున్నాయి. అయితే ఇండియాకి నేను వచ్చాక నేను స్వర్గీయ కీర్తిశేషులు రాజీవ్ దీక్షిత్ గారి హిందీ ఉపన్యాసాలని నేను వినటం జరిగింది. ఆయన మహాదేశభక్తుడు. అంతేకాకుండా అతను ఒక సైంటిస్టు, హోమియో డాక్టరు, ఆయుర్వేద డాక్టరు. అతనికి భారతీయ స్వాభిమాన్ అనే సంస్థని స్థాపించాడు. ఆయన ఎంతో కృషి చేసి గాంధీజీ స్వాతంత్రం వచ్చాక ఆయన సహచరుడైనటువంటి బహుశా ధర్మపాల్ అనుకుంటాను, రాబోయే మన వివిధ అధ్యాయాల్లో ఆయన గురించి కూడా వస్తుంది. ఆయన అడిగారు గాంధీని, స్వాతంత్రం వచ్చి నన్ను ఏం చేయమంటారంటే, నేను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు నన్ను అంతా వెక్కిరించారు, గొప్పలు చెప్తున్నారు మీ దేశం గురించి, మీకు సాక్ష్యాలు ఉన్నాయని అడిగారు. నువ్వు పెద్ద ప్రొఫెసర్వి, ప్రపంచం అంతా తిరుగుతుంటావు, పాఠశాలకు వెళ్తుంటావు, మన భారతదేశానికి సంబంధించినవి ఏమన్నా సాక్ష్యాలు రుజువులు ఉంటే సంపాదించు అని చెప్పటం జరిగింది. అదేవిధంగా ఆయన అనేక దేశాలు వెళ్తూ అన్ని దేశాల్లో కూడా మన భారతదేశానికి సంబంధించినవి ఏమన్నా సాక్ష్యాలు దొరుకుతాయా అని వెతుకుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే ఆయన యూకేలోని ఇండియా హౌస్ అనే ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళటం, అక్కడ ఆయన మన భారతదేశానికి సంబంధించిన అనేక ప్రమాణాలని కలిగినటువంటి పత్రాలని ఆయన సేకరించటం జరిగింది. మనకి ఇండియాలో రాజ్యసభ, పార్లమెంట్ ఎలాగ ఉంటాయో అదేవిధంగా ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని
2 ఎగువ దిగువ సభలు ఉంటాయి. ఈ భారతదేశం వాళ్ళ స్వాధీనంలో ఉంది కాబట్టి చట్టాలన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంటులోనే తయారవుతాయి. అంటే భారతీయులు ఎటువంటి చదువు చదవాలి, ఎటువంటి సంస్కృతిని వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ విద్యా విధానం ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళే మన భారతదేశానికి సంబంధించిన ఈ చట్టాలన్నీ వాళ్ళు అక్కడ రూపొందిస్తూ ఉంటారు. అది కొన్నాళ్ళు అయినాక, ఒక 25 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినాక అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వెళ్ళిపోతాయి. అంటే ప్రజా సమక్షంలో వెళ్ళిపోతాయి. అంటే ఒక జీవో పాస్ చేసినప్పుడు అది గవర్నమెంట్ ఆర్డరు ఎలా ఉంటుంది, ఆ గవర్నమెంట్ పేరు ఉంటుంది, రాతలు ఉండి కింద స్టాంప్ ఉండి డేట్ ఉంటుంది. అంటే అది 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 పెద్ద ప్రమాణం అన్నమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే అది ఒక పెద్ద ఎవిడెన్స్, మనకి ప్రూఫ్. అటువంటివన్నీ వాళ్ళు కూడా అవన్నీ రిలీజ్ చేసినప్పుడు దాదాపు ఒక 10,000 ఈ చట్టాలకు సంబంధించిన పత్రాలు ఆ ఇండియా హౌస్లో ఈ తేజ్పాల్ గారికి దొరకటం, ఆయనకి ఎంతో ప్రియమిత్రుడైనటువంటి రాజీవ్ దీక్షిత్ గారి కోరిక ప్రకారం అవన్నీ ఆయన ఆ ఫోటో కాపీల రూపంలో రాజీవ్ దీక్షిత్ గారికి పంపించటం జరిగింది. దీనిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని వదిలిపెట్టే వెళ్ళే వరకు మధ్యలో జరిగిన అనేక సంఘటనలు అన్నీ కూడా దానిలో వివరింపబడి ఉన్నాయి. ఇవన్నీ విన్నాక హిందీలో ఉన్నాయి. ఇప్పటికీ యూట్యూబ్లో స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి హిందీలో చాలా ఉన్నాయి. అయితే ఆయన ఉపన్యాసాలు చాలా దీర్ఘంగా ఉంటాయి. అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉండదు. 1వ అధ్యాయం 2, 3, 4 సీక్వెన్స్ ఉండదు. ఇవన్నీ నేను విన్నాక ఇది మన భారతీయులకి ఇవన్నీ తెలియాలి అనే ఒక సదుద్దేశంతో నేను 2018 సంవత్సరంలో హిందీ నుంచి వీటన్నిటిని కూడా నేను తెలుగులో అనువాదం చేయటం జరిగింది. అయితే అవన్నీ మళ్ళా ఇప్పుడు నేను విని, ఎందుకంటే మధ్యలో వెబ్ మేనేజర్స్ చాలామంది మారారు, దానిలో కొంతమంది ప్రొఫెషనల్గా లేరు, అంతా కొంచెం అస్తవ్యస్తంగా ఉండాలి. ఇది నా www.sridhatta.info చేదు నిజాలు అనే ఒక టైటిల్తో ఆడియో ఫామ్లో దాదాపు ఒక 30 దాకా ఉన్నట్టున్నాయి ఎపిసోడ్స్. వాటిని అన్నిటిని కూడా నేను విని ఇంకా సంక్షిప్తం చేసి అసలు మన భారతదేశం యొక్క గొప్పతనం, మన స్వధర్మం యొక్క గొప్పతనం అంటే ఏమిటి, ఈరోజు మనం ఎందుకు ఈ విధంగా తయారయ్యాం, దానికి ఏమిటి కారణాలు అన్నీ కూడా ఒక్కొక్క అధ్యాయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఒక సీక్వెన్స్లో ఉండదు, ఒక క్రమ పద్ధతిలో ఉండదు అన్నమాట. ఇవన్నీ లెక్చర్స్ లాగా ఉంటాయి. వాటికి నేను తెలుగు అనువాదం చేశాను. అందుకనే నేను అని అన్నప్పుడు ఇక్కడ నేను కాదు చెప్పేది, నేను అంటే అక్కడ రాజీవ్ దీక్షిత్ గారు ఫస్ట్ పర్సన్లో చెప్పినట్టుగా మీరు భావించాలి. ఇవి నా సొంతంగా నేను రాసింది కాదు, ఇది కేవలం నేను అనువాదం మాత్రమే చేశాను. మీరు యూట్యూబ్లో వెళ్ళి లెక్చర్స్ బై రాజీవ్ దీక్షిత్ అని కొట్టినా అవన్నీ వస్తాయి. అవన్నీ హిందీలో ఉంటాయి, అది మీరు చక్కగా వినొచ్చు. ఇది ఎందుకంటే ఒక కమ్మ పద్ధతులు ఏదో మీరు మళ్ళీ తికమక పడతారని నేను ఈరోజు మీకు కొంత ఈ పరిచయ వాక్యాలు చెప్పాలనుకొని చెప్తున్నాను. దీంతో మీకు ఎటువంటి తికమకలు ఉండవు. దీని తర్వాత ఒక చిన్న విశ్లేషణ నేను మీకు చేయబోతున్నాను. కాబట్టి యూట్యూబ్ కేవలం అన్ని ఆధ్యాత్మికమైన విషయాలే, 55 ఏళ్ళు
దాటిన వాళ్ళకే ఇది అని మీరు అనుకోకండి. www.sridatta.info ఎన్నో విషయాలు ఉన్నాయి. అదొక మహాసముద్రం లాంటిది. ఇప్పుడు చరిత్ర చాలా అవసరం మనకి. ప్రస్తుతం మన భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. అది మళ్ళీ ఇప్పుడు నేను చెప్పబోయే రెండో దానిలో అవన్నీ మీకు వివరంగా చెప్తాను. దయచేసి ఓపికగా మీరు చాలా శ్రద్ధగా వినండి. ఇది మన చరిత్రే, మన భారతదేశపు చరిత్ర. అంటే మీ చరిత్రే, మన చరిత్రే, మనందరి చరిత్రే. ఇదంతా విని మీరు తోటి భారతీయులతో వీటిని పంచుకోండి. మీ పిల్లలు కూడా చెప్పండి, మన భారతదేశం ఎంత గొప్పది, మన భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, మన మహర్షులు ఎంత పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలు అని మనం చెప్పవలసిన అవసరం ఈరోజు ఉన్నది అని నేను మీ అందరికీ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాను. నమస్తే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.